నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే. నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు. అది ఆయన గొప్పతనం. శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం, అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారము. అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువుగారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం 41 రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. గురువుగారిచ్చిన మహదవకాశం. దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్నవాడెవరో వాడు ధన్యుడు, వాడు దీక్షితుడు, వాడు సమస్తమును పొందినవాడు. అది ఒక్కసారికే లభించవచ్చు. ఇప్పుడు ఈ పూర్ణం జీవ బ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వ